నమస్కారం అండి. జీవితంలో మీకు ఏ సమస్య వచ్చినా సరే, మీరు ఎవరిని ఆశ్రయించాలి అంటే శివుడిని ఆశ్రయించాలని చెప్పాలి. ఇంచుమించుగా ప్రతి ఊర్లోని శివుడి గుడి ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే శివుడిని ఆశ్రయించాలి. సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయించుకున్న, ప్రదక్షిణాలు చేసిన, శివుడికి పూజ చేయించుకున్న, సోమవారం నియమాలుండి ఉపవాసాలు చేసిన మనకి మనశ్శాంతి వస్తుందండి. ఆరోగ్యం బాగోకపోయినా, మనశ్శాంతి లేకపోయినా, ఆయువు పెరగాలన్నా, మృత్యుని జయించాలన్నా, మంచి భర్త రావాలన్నా, పెళ్ళి అయిపోయిన తర్వాత గొడవలు తగ్గాలన్నా, అన్నిటికీ మనం శివుణ్ణి ఆశ్రయించవచ్చండి. ముఖ్యంగా మనకి మంచి భర్త రావాలంటే కనుక శివాష్టకం చదువుకోవాలి, రోజు చదువుకోవాలి. తర్వాత ఆరోగ్యం బాగుండాలి అని అంటే వైద్యనాథ అష్టకం చదువుకోవాలి. మృత్యుతో పోరాడేటప్పుడు మనకి బయటపడాలంటే చంద్రశేఖర అష్టకం కొంతమంది చదువుతారు, మృత్యుంజయ మహామంత్రం కూడా చదువుతారండి. చంద్రశేఖర అష్టకాలు పెద్ద నియమాలు అవసరం లేదు, మృత్యుంజయ మంత్రానికి మాత్రం నియమాలు ఉంటాయండి. ఇంకా దక్షిణామూర్తికి పూజ చేస్తూ ఉంటారు మంచి చదువు రావాలంటే. మా దక్షిణామూర్తి కూడా శివుడు అంశే అండి. అలా శివుడిలోనే రకరకాలు ఉంటాయి. మనకి ఏ సమస్య వచ్చినా సరే మనం శివుడికి పూజ చేయొచ్చు, చేస్తే మన సమస్య తీరిపోతుందండి. రోజు పొద్దున్న సాయంత్రం వీలైతే పొద్దున్న 5-7 మధ్యలో, సాయంత్రం 5-7 మధ్యలో శివుడికి అష్టోత్తరం కానీ శివాష్టకం కానీ చదువుకుంటే కనుక మన జీవితం ఊహించని పరిణామంలోకి మనం మారిపోతామండి. కొన్ని రోజులు చేసుకుంటూ ఉంటే మనకే చేయాలని ఆలోచన వస్తుంది. వాస్తవానికైతే 41 రోజులు కొంతమంది చేస్తారు, 6 నెలలు కొంతమంది చేస్తారు, కొంతమంది జీవితాంతం నియమం తప్పకుండా చేస్తారు. ఒకవేళ పొద్దున్న సాయంత్రం 5-7, పొద్దున్న 5-7 సాయంత్రం మా టైంలో మధ్యలో మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు స్నానం చేసి శివుడికి పూజ చేసుకుంటే మనకి సమస్యలే రావు. చాలామంది ఈ రోజు పరిస్థితుల్లో పూజ చేయలేకపోతున్నారు కాబట్టి ఎప్పుడు ఓం నమ శివాయ నమ శివాయ అని అనుకుంటూ ఉండండి. దానికి నియమాలు ఏమీ లేవు, ఎప్పుడైనా అనుకోవచ్చు. అలా అనుకుంటే మనకి సమస్యలు తీరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ధన్యవాదాలు.